ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. 97వ కీర్తన 11వ వచనము. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. భూమి, ఈ విశ్వమంతా కూడా పాపముతో నిండి ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. పాపముతో నిండి ఉన్నటువంటి ఈ లోకంలో మనం పరిశుద్ధులుగా జీవించాలి అన్నా, మనం యథార్థంగా జీవించాలి అన్నా, దేవునికి లోబడి మనం జీవించాలి అన్నా, దేవునికి భయపడి మనం జీవితాన్ని కొనసాగించాలన్నా కూడా మనకు అవసరమైనటువంటిది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం. కనుక యథార్థంగా ఉండడానికి మనం ప్రయాసపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అనేక సార్లు మన జీవితంలో మనకు తెలియక పొరపాట్లు చేస్తుంటాం, తప్పిదములు చేస్తూ ఉంటాం, ఏదో ఒక సందర్భంలో దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ ఉంటాం. మనము దేవునికి ఇష్టం లేని కార్యాలు జరిగించేలాగా సాతాను ఆ యొక్క సందర్భాన్ని కలుగజేస్తాడండి. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎవరు కూడా పరిశుద్ధులు లేరండి. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. ఐ వాంట్ సే దిస్ వన్స్ అగైన్, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ అండి. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. మనము పర్ఫెక్ట్గా ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. నీతిగా ఉండడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు మన జీవితంలో ఎక్కడైతే అంధకారం ఉందో, డార్క్నెస్ ఉందో, ఆ ప్రాంతంలో దేవుడు వెలుగును ప్రకాశింపజేస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ప్రయాసపడండి. వీలైనంత వరకు దేవునికి లోబడి భయపడి నీతిగా నిజాయితీగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కొన్నిసార్లు కొంతమంది మన మీద నిందలేస్తూ ఉంటారు. గాబరా పడిపోయి మనము మంచి వాళ్ళమని మనకు మనమే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కన్నా ప్రశాంతంగా ఉంటే సందర్భం వచ్చినప్పుడు దేవుడే మనల్ని మహిమపరుస్తాడు. మన నీతిని దేవుడు ఉదయకాలపు సూర్యుని తేజస్సు వలె దేవుడు ప్రకాశింపజేస్తాడండి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను గణపరుస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులతో మీరు మాట్లాడిన విధానం కొరకై స్తోత్రం నాయనా. ఈరోజు మా ప్రియులు తలపెట్టు ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.